హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మొబైల్ రిపేరింగ్ కోర్స్ అనేది ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎంత టైంలో నేర్చుకోవాలి, అసలు ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సులో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఇవన్నీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మీ ముందుకు వస్తున్నాను. ఇవి తెలియక చాలామంది వేరే వేరే ఇన్స్టిట్యూట్లకు వెళ్ళిపోయి అమౌంట్ అయితే లాస్ పోయి ఈ వర్క్ చేయలేక, ఈ ఫీల్డ్లో ఉండలేక, మరలా వాళ్ళు పాత బిజినెస్ లేదంటే పాత పని ఏదైతే చేస్తున్నారో ఆ పనిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చాలామంది అట్లా చేస్తున్నారు. అందుకే కొంచెం డీప్గా మరి ఎట్లా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మోసపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. కాబట్టి ఎలా మోసపోకూడదు అనే విషయాలని మీకు చెప్దామని మీ ముందుకు వస్తున్నాను. ఓకేనా? రైట్. ఫస్ట్ మొట్టమొదటి మనం చూసినట్లయితే ఆల్రెడీ ఈ మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్ అనేది కెరీర్గా తీసుకోవచ్చా తీసుకోకూడదా అని ఒక వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. చాలా చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వివరించాను. ఒకసారి చూడండి కావాలంటే. దాని గురించి నేను చెప్పట్లేదు, కానీ సింపుల్గా చెప్పాలంటే ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ అనేది మొత్తం మీద ఆండ్రాయిడ్ ఒకటి, ఐఫోన్ ఒకటి. ఓకేనా? టోటల్గా మనకు ఉండేది ఆండ్రాయిడ్, ఐఫోన్. ఈ ఆండ్రాయిడ్, ఐఫోను అంటే కొంతమంది నన్ను అడిగిన డౌట్ని కొంతమంది నన్ను అడిగారు. ఆ డౌట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎట్ ఎ టైము ఆండ్రాయిడ్, ఐఫోన్ కోర్స్ తీసుకోవచ్చా, మాకు నేర్పిస్తారని చెప్పి కొంతమంది అడిగారు. నేను దానికి సింపుల్ ఆన్సర్ ఒకటే చెప్తాను. ఏంటంటే, మనకి ఆండ్రాయిడ్లో ఓనమాలు కూడా తెలియనప్పుడు ఐఫోన్ నేర్చుకొని మనం ఏం చేస్తాం? ఐఫోను, ఆండ్రాయిడ్ కేవలం 20 డేస్లో నేర్చుకోవడం పాసిబుల్ అవుద్దంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఓకేనా? పాసిబుల్ కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే, ఐఫోను సీక్వెన్స్ వేరు, ఆండ్రాయిడ్ సీక్వెన్స్ వేరు. మినిమం మనము ఆండ్రాయిడ్లో మంచి పట్టు సాధించి, అది ట్రబుల్ షూట్ పరంగా కానీ, లేదంటే హ్యాండ్ స్కిల్ పరంగా కానీ, ఇంకా వేరే వేరే ఏదైనా కానీ, ఐఫోన్లో టోటల్గా సెక్షన్స్ వైడ్ కానీ, టోటల్గా ఆండ్రాయిడ్లో ఇవన్నీ మనం చేయగలిగి ఆ తర్వాత మనం ఐఫోన్ నేర్చుకోవాలనుకుంటే 100% మనకు పాసిబుల్ అవుతుంది, ఎవరికైనా కానివ్వండి. ఓకేనా? అదేమీ లేకుండా ఆండ్రాయిడ్ పూర్తిగా తెలియకుండా ఐఫోన్లో కానీ కూర్చున్నామంటే, ఐఫోన్లో మనకి ఏం నేర్పిస్తారంటే ఓన్లీ ఐసీ రీబాలింగ్, రీఫిక్స్ మాత్రం నేర్పించగలరు. అదే మీరు రిసీవ్ చేసుకోగలరు. ఒకవేళ వాళ్ళు చెప్పినప్పటికి కూడా మీరు టోటల్గా ఐఫోన్ సీక్వెన్స్ అంతా కూడా రిసీవ్ చేసుకునే అవకాశం అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే షార్ట్ టైంలో ఐఫోను, ఆండ్రాయిడ్ గెయిన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ ఐఫోను, ఆండ్రాయిడ్ చెప్తామంటే ఓన్లీ బేసిక్స్ వరకు చెప్తారు, అంతకుమించి ఇంకేం చెప్పరాడ. ఆ బేసిక్స్ అనేది నువ్వు ఐసీ రీబాలింగ్, రీఫిక్సే నువ్వు కూర్చొని మన షాప్లో కూర్చొని మరి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? ప్రాపర్ ఎయిరు, ప్రాపర్ హీటు ఎంత పెట్టుకోవాలి, ఎలా లిఫ్ట్ చేయాలి, ఎంత టెంపరేచర్ దగ్గర ఎంతసేపు సిపియు మీద కానీ, పిఎంఐసి మీద కానీ హీట్ చూపిస్తే అది లేస్తుంది అనే మినిమం నాలెడ్జ్ ఉంటే ఈ షాప్లో కూర్చొని మనము ప్రాక్టీస్ చేసుకున్న వచ్చేస్తుంది. అది కాదు, అది రాంగ్ స్టెప్. ఓన్లీ ముందు ఐఫోను, ఆండ్రాయిడ్ ఒకేసారి నేర్చుకోవడం కంటే ఆండ్రాయిడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేర్చుకొని తర్వాత ఐఫోన్ మీదకి వెళ్తే మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే, ఈ ఆండ్రాయిడ్ కోర్సులో, ముఖ్యంగా ఆండ్రాయిడ్ కోర్సులో బేసిక్ లెవెల్ ఒకటి ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఈ రెండు దాటిన వారికి మాస్టర్ కోర్సు ఒకటి ఉంటుంది. బేసిక్ లెవెల్ కోర్సు, అడ్వాన్స్ లెవెల్ కోర్సు, మాస్టర్ లెవెల్ కోర్సు. ఇప్పుడు ఒక ఫ్రెషర్ని తీసుకొచ్చి, అన్ని ఇన్స్టిట్యూట్లో జరిగేది ఇదే, ఒక ఫ్రెషర్ని తీసుకొచ్చి ఒక 5 డేస్, 6 డేస్, లేదా మహా అంటే ఒక 10 డేస్, ఒక 10 డేస్ బేసిక్ చెప్పేసి, అంటే బేసిక్ అంటే ఏం చెప్తారు? కాంబోలు, ఛార్జింగ్ కనెక్టర్లు, ఓకేనా, తర్వాత గ్లాస్ రీప్లేస్మెంట్లు, మొబైల్ ఓపెన్ చేయడం, రీఫిక్స్ చేయడం, ఇవి నేర్పించేసి తర్వాత ఎమ్మటనే అడ్వాన్స్ బ్యాచ్లో కలుపుతున్నారు. అడ్వాన్స్ బ్యాచ్లో కలిపి అందరికీ ఒకేలాగా క్లాస్ చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ షాపులో ఉన్న వాళ్ళని, ఈ ఫ్రెషర్ని ఇద్దరిని కూడా కంబైన్ చేసి చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే, ఫ్రెషర్ అనే వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్వాన్స్ లెవెల్ కోర్సుని రిసీవ్ చేసుకోలేరు. తద్వారా ఏమవుతుంది? కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది మీకు అడ్వాన్స్ లెవెల్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ దాకా కూడా ఉంటుంది. తద్వారా ఏమవుతుంది? బోర్డు పట్టుకుంటే మళ్ళీ మొదటిగా వస్తుంది, భయం వేస్తుంది, రిపేర్ చేయలేము.
ఓకేనా. ఇది రాంగ్ స్టెప్పు. బేసిక్ లెవెల్ కోర్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తీసుకోవాలి. మన ఇన్‌స్టిట్యూట్‌లో అయితే బేసిక్ లెవెల్ కోర్సు కంప్లీట్‌గా 1 మంత్ ఉంటుంది. 1 మంత్ ఉండి ఎమ్మటనే అడ్వాన్స్ లెవెల్ తీసుకోవడానికి కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు యాక్సెప్ట్ చేయనంటే బేసిక్ లెవెల్ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు షాప్ పెట్టుకోవచ్చు. 100% షాప్ పెట్టుకొని రన్ చేయొచ్చు. ఎందుకంటే మినిమమ్ నాలెడ్జ్ మీకు వస్తది. ఏ మొబైల్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏ మొబైల్‌లో మదర్ బోర్డ్ ఉంది. ఆ మదర్ బోర్డ్‌లో ఏ సెక్షన్ ఏంటి? ఏ ఐసీ ఎందుకు పనిచేస్తది? ఎలా చెక్ చేసుకోవాలి? సెక్షన్స్ ఏంటి? ఓకేనా. ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మేము బేసిక్ లెవెల్ కోర్సులు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు షాప్ పెట్టుకోవచ్చు. షాప్ రన్ చేయొచ్చు. అంటే మినిమమ్ ఈ నాలెడ్జ్ కూడా లేనోళ్ళు బయట షాపులు రన్ చేస్తున్నారు. ఓకేనా. వాళ్ళతో కంపేర్ చేయట్లేదు కానీ వాళ్ళతో పోల్చుకుంటే 100 రెట్లు బెస్ట్. మా ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఓకేనా. 100% షాప్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు షాప్ పెట్టుకోవడానికి అమౌంట్ లేకనో లేదంటే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ బేసిక్ లెవెల్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు వేరే షాపులు తెలిసిన షాపులో చేయండి. ఒక 6 మంత్స్ కానీ, ఒక 1 ఇయర్ కానీ చేయండి. ఆ తర్వాత మీరు షాప్ పెట్టుకోండి. 100% అంటే ప్రాక్టీస్ బాగా అవుతుంది. కస్టమర్‌ని ఎలా డీల్ చేయాలని అర్థమవుతుంది. ఏ ప్రాబ్లమ్‌కి ఎంత అమౌంట్ తీసుకోవాలని అర్థమవుతుంది. తర్వాత కస్టమర్‌తో మన సంభాషణ అనేది ఎలా మాట్లాడాలి, ఎలా పని రిసీవ్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా చేయాలి, ఎలా జాగ్రత్తగా చేసి కస్టమర్‌కి ఇవ్వాలి, ఫీడ్‌బ్యాక్ మంచిగా ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ పిన్ టు పిన్ను మీకు అలవాటు అవుతుంది వేరే షాప్‌లో చేస్తే. ఇట్లాగని చేయొచ్చు. ఓకేనా. 6 మంత్స్ కానీ, 1 ఇయర్ తర్వాత కానీ మీరు అడ్వాన్స్ లెవెల్ కోర్స్ వస్తే అప్పుడు మేము ఏం చెప్తున్నాము, స్కెమాటిక్ అంటే ఏంటి, స్కెమాటిక్ త్రూ ట్రబుల్ షూట్ ఎలా చేయాలి. ఓకేనా. అడ్వాన్స్ లెవెల్ కోర్సులో ఏముంటుంది, స్కెమాటిక్ త్రూ వెళ్తారు. బేసిక్‌లో ఏముంటుంది, ఓన్లీ బోర్నియో హార్డ్వేర్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఏ లైన్ ఎటు వెళ్తుంది గీసి ఉంటాయి కదా, మీకు తెలియనోళ్ళకి చెప్తున్నాను నేను. ఓకేనా. ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది, ఈ ఐసీని టచ్ చేస్తుంది, ఈ కాంపోనెంట్స్ టచ్ చేస్తుంది, ఇవన్నీ ఓన్లీ హార్డ్వేర్ సొల్యూషన్ బేస్ చేసుకొని బేసిక్ లెవెల్ కోర్సులు చెప్పడం జరుగుతుంది. అడ్వాన్స్ లెవెల్ కోర్స్ వచ్చేసి స్కెమాటిక్ త్రూ వెళ్తుంది. స్కెమాటిక్ త్రూ అనేది బేసిక్ లెవెల్ వాళ్ళకి చెప్పాము అంటే తలనొప్పి స్టార్ట్ అవుతుంది, ఏమీ అర్థం కాదు. మళ్ళీ ఫస్ట్కే వాళ్ళు రావాల్సి వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఏం అర్థం కాదు. ఆ మిస్టేక్ చేయొద్దు. ఓకేనా. ఒకే ఫీజులో 2 నేర్పిస్తారు కదా, 2 నేర్చేసుకోవచ్చు కదండి కొంతమంది అనుకొని అమాయకంగా వెళ్ళిపోతున్నారు. కానీ అదంత ఈజీ కాదండి. ఎందుకు అంటే ఉదాహరణకి నా ఎక్స్పీరియన్స్ తీసుకోండి. 2010లో నేను ఫీల్డ్లోకి వచ్చింది. ఓకేనా. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఒక మాస్టర్ లెవెల్‌లో మనం వచ్చేసరికి ఇంత టైం పడుతుంది. ఓకేనా. అలాంటిది 20 డేస్ అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు పడుతుంది. ఓకేనా. అట్లాంటిది 20 డేస్లో మీరు అన్నీ నేర్చేసుకొని ఐఫోన్, ఆండ్రాయిడ్ నేర్చేసుకుందాం అంటే అది మీ అమాయకత్వం అవుతుంది. అంతకుమించి నేనేం చెప్పలేను. వింటే వినండి, వినకపోతే మీ కర్మ. ఓకేనా. రైట్. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఏముంటుంది, అడ్వాన్స్ లెవెల్లో స్కెమాటిక్ త్రూ వెళ్తుంది. డెడ్ సెక్షను డీప్గా ఉంటుంది ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో. ఓకేనా. ఆ తర్వాత సింగిల్ పిఎం పవర్ బోర్డ్ సీక్వెన్సు, డ్యూయల్ పిఎం పవర్ బోర్డ్ సీక్వెన్సు, తర్వాత క్వాడ్ పిఎం పవర్ బోర్డ్ సీక్వెన్సు, ట్రిపుల్ పిఎం పవర్ బోర్డ్ సీక్వెన్సు, సిపియు రిక్వైర్మెంట్స్, ఈఎంసీ ఎలా వర్క్ చేస్తుంది, ఈఎంసీ ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి, ఈఎంసీ ఎలా చేంజ్ చేయాలి, సిపియు ఎలా చేంజ్ చేయాలి. ఓకేనా. ఇవన్నీ డీప్ నాలెడ్జ్ అయితే మన దగ్గర ఉంటుంది. అట్ ద సేమ్ టైం హ్యాండ్ స్కిల్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. ఓకేనా. హ్యాండ్ స్కిల్ సిపియు ఎలా లిఫ్ట్ చేయాలి, సిపియు ఎలా రీబాల్ చేయాలి, ఎలా రీఫిక్స్ చేయాలి, ఎంత టెంపరేచర్లో తీయాలి, డబుల్ డెక్కర్ ఏ విధంగా చేయాలి. ఓకేనా. ఇవన్నీ ప్రాపర్గా మేము నేర్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇవన్నీ నేర్పిన తర్వాత మరి ఫైనల్గా మాస్టర్ కోర్సు ఒకటి నేను ప్రొవైడ్ తలుచుకున్నాను. ఇక కొద్ది రోజుల్లో స్టార్ట్ చేస్తున్నాను. ఈ మాస్టర్ కోర్స్ ఎందుకంటే ఆల్రెడీ బేసిక్ లెవెల్ వచ్చు, అడ్వాన్స్ లెవెల్ వచ్చు, అంటే ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ టోటల్ వచ్చు. బేసిక్ లెవెల్ ఆల్రెడీ వచ్చు కాబట్టి ఈ బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ కోర్సు వీళ్ళు తీసుకున్న వాళ్ళకి మాస్టర్ కోర్స్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయదలుచుకున్నాను. మాస్టర్ కోర్సులు ఏంటంటే 100% ఒక డెడ్ మొబైల్ వచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, కేవలం డెడ్ మీదే ఉంటుంది. డెడ్ సెక్షనే ఉంటుంది, సెక్షన్స్ కూడా ఉండవు మాస్టర్ కోర్సులో. ఛార్జింగ్ సెక్షన్, లైటింగ్, గ్రాఫిక్ ఇవేమి ఉండవు. స్కెమాటిక్ త్రూ డెడ్ మొబైల్ని ఎలా రికవర్ చేయాలి అని చెప్పడం అయితే ఉంటుంది. ప్రతి ఐసీ గురించి, పవర్ బోర్డ్ సీక్వెన్సు, సిపియు రిక్వైర్మెంట్స్, ఈఎంసీ గురించి టోటల్గా ఎవ్రీథింగ్ బోర్డులో ఉన్న ఏ సెక్షన్ గురించి అయినా కానీ స్కెమాటిక్ త్రూ ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను. శాంపిల్గా ఒక 2-3 వీడియోలు చేస్తాను, ఒకసారి చూడండి. మీరు చూసి ఇది మనకి అవసరమే, మనకి ఇది ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అనుకుంటే మాత్రం మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్కువ రోజులు కూడా ఉండదు, కేవలము ఒక 5 డేస్ నేను పెడతలుచుకున్నాను. అయితే ఫీజు దాని విషయాలు ఏంటి అనేది త్వరలో చెప్తాను. ఓకేనా. అది మాత్రమే కాకుండా
త్వరలో ఆన్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఈ అడ్వాన్స్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ఇక్కడ ఏదైతే క్లాసులు చెప్తున్నానో అవే మళ్ళీ ఆన్లైన్లో, అంటే షాపులు వదిలిపెట్టి ఇంత దూరం రాలేని వాళ్ళ కోసము మరలా ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అవి కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లోనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈ విధంగా బేసిక్ లెవెల్ కోర్సు, మాస్టర్ లెవెల్ కోర్సు, అడ్వాన్స్ లెవెల్ కోర్సు, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటేనే మనము రాంగ్ స్టెప్ వేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఫీల్డ్లో అయితే నిలబడగలం. అట్లా కాకుండా ఒకేసారి ఐఫోను, ఆండ్రాయిడు, బేసిక్, అడ్వాన్స్ లెవెల్, మాస్టర్ కోర్సు నేర్చుకొని షాపులు పెట్టేసుకుందాం అనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. అందులో ఎటువంటి ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు మోసపోతారు. ఓకేనా? బేసిక్ లెవెల్ కోర్సు అర్థం చేసుకోవడానికి కనీసం ఒక 6 months అని పడుతుంది. ఓకేనా? నేర్చుకోవడం అయితే ఈ 20 daysలో నేర్పిస్తారు ఎవరైనా కానీ. ఆ తర్వాత మీరు పర్సనల్గా మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే గెయిన్ చేస్తారో అప్పుడు మీకు అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అంటే ఏంటి, అడ్వాన్స్ లెవెల్ కోర్స్ ఏమేమి ఉంటాయని ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ వస్తుంది. అడ్వాన్స్ లెవెల్ ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. అట్లా కాకుండా బేసిక్, అడ్వాన్స్ మొత్తం ఒకేసారి తీసుకుందాం అనుకుంటే అది అమౌంట్ లాస్ పోతారు ఖచ్చితంగా. ఓకేనా? ఆ తర్వాత ఐఫోన్ సంగతి. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడైతే వస్తామో ఆ తర్వాత ఐఫోన్కి వస్తేనే యూజ్ ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం ఒకేసారి నేర్చుకుందాం అనుకుంటే అది నిజంగా చెప్తున్నాను అమాయకత్వం అవుతుంది. అంత ఈజీ కాదు. ఒకవేళ నేర్చుకుందామని ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కానీ మీకు కేవలం ఐసీ, రీబాలింగ్, రీఫిక్స్ మాత్రమే చెప్తారు. ఒకవేళ ఏమైనా థియరీ పరంగా చెప్పినా కానీ మీకైతే అది అర్థం కాదు, మీరు రిసీవ్ చేసుకోలేరు. ఓకేనా? ఆల్రెడీ ఐఫోన్ గురించి ఆండ్రాయిడ్ బేసిక్, అడ్వాన్స్ లెవెల్, మాస్టర్ కోర్సు, ఐఫోన్లో కూడా టోటల్గా మాకు తెలుసు కాబట్టి మీరు రిసీవ్ చేసుకోలేరని చెప్తున్నాను. ఓకేనా? ఒక ఫ్రెషరు అంత సబ్జెక్ట్ని గెయిన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకేనా? ఇక్కడ అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన వాళ్ళకి, అంటే వేరే షాపుల్లో మినిమం వర్క్ నేర్చుకొని తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వస్తున్నారు చూసారా, వాళ్ళే ఈ అడ్వాన్స్ లెవెల్లో మేము చెప్పే కోర్సుకి కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాం, మీరు రిసీవ్ చేసుకోలేరండి అని చెప్పి. ఓకేనా? కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎలా మీరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, మరి ఇన్స్టిట్యూట్ ఏది తీసుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఏదో 20 daysలో చెప్పి వదిలేసే వాళ్ళ దగ్గరికి అయితే అసలు వెళ్ళొద్దు. నేను ఎన్నో వీడియోలు చెప్పున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరైతే మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తారో, బ్యాకప్ సపోర్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళండి. అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు. చెప్పి వదిలేసి ఇన్స్టిట్యూట్ దగ్గరికి అసలు వెళ్ళొద్దు, దాని మొహం కూడా చూడొద్దు. ఓకేనా? అది ఈ లైఫ్ టైం సపోర్ట్ అంటే మీకు వాట్సాప్లో మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం పోస్ట్ చేస్తే దానికి సొల్యూషన్ రావాలి. కాల్ చేస్తే పికప్ చేసుకోవాలి. తర్వాత మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పగలగాలి. ఆ తర్వాత మీకు హ్యాండ్ స్కిల్ కానీ థియరీ పరంగానే డౌట్లు ఉంటే మళ్ళీ ఫర్దర్ బ్యాచ్లో మిమ్మల్ని యాడ్ చేసుకోవాలి, మళ్ళీ చెప్పాలి. ఇవన్నీ ఎక్కడైతే చేస్తారో ఆ ఇన్స్టిట్యూట్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇవన్నీ ప్రాపర్గా ఉన్న దగ్గరికే మీరు వెళ్ళండి. అంతేగాని అమాయకంగా డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి ఏదో చెప్పేశారు, మనం ఏదో నేర్చుకున్నామని చెప్పి వెళ్ళిపోయి షాపులు పెట్టేసి నిలబడలేక, షాపులు కనీసం రెంట్లు కట్టుకోలేక షాపులు తీసి పాత పనే చేయొద్దు. ఓకేనా? ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి, మోసపోవద్దు. ఎందుకంటే మన సమాజంలో ఉన్నాం. అంటే ఎవరైనా కానీ, ఇప్పుడు నేనైనా కానీ మొత్తం ఒకే దాంట్లో చెప్పేస్తాను రండి అని చెప్పి అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకొని ఫీజు తీసుకొని ఏదో చెప్పి పంపించేయచ్చు. తద్వారా ఏమవుతుందంటే మీరు బాధపడతారు, నన్ను తిట్టుకుంటారు. అటువంటి బ్యాడ్ ఒపీనియన్ అనేది మా ఇన్స్టిట్యూట్ మీద ఉండకూడదనే ఉద్దేశంతో బేసిక్, అడ్వాన్స్, మాస్టర్ మొత్తం సపరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఆన్లైన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే దానికి కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.